అధ్యాయం నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరను. అందరి మాట నాతో చెప్పండి. వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరను. మరొకసారి, వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరను. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఎవరు వారు? వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరిందట. వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరాలని దేవుడు చేర్చుకునే అంతవరకు మొర్ర పెట్టారట. ఇంతకు ఎవరు వాళ్ళు అని అంటే ఇశ్రాయేలీయులు. దేవుని యొద్దకు ఎందుకు చేరింది? ఎట్లా వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుని యొద్దకు చేరింది అని అంటే వాక్యములో రాయబడింది. 145వ కీర్తన 18వ చరణాన్ని మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తూ ఉంది. 145వ కీర్తన 18వ చరణం. తనకు మర్ర పెట్టు వారందరికీ, తనకు నిజముగా మర్ర పెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయులు మొర పెట్టినప్పుడు వారి మొర దేవుని యొద్దకు చేరిందట. ఎట్లా వాళ్ళు ప్రార్థన చేశారు అని అంటే నిజముగా దేవునికి మొర పెట్టారు. ఎట్లా చేశారండి? అందరూ చెప్పాలి. నిజముగా దేవుడికి వారు మొర పెట్టారు కనుక దేవుడు వారికి సమీపముగా ఉన్నాడు. దేవుడు ఎట్లా ఉన్నాడండి? అందరూ చెప్పాలి కదా, సమీపముగా ఉన్నాడు. మరి సమీపానికి వచ్చిన దేవుడు ఏం చేశాడు అనంటే బైబిల్లో మనం చదువుకుందాం. ఇదే నిర్గమకాండం 2వ అధ్యాయం. ఇదే నిర్గమకాండం 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. 25వ వచనం. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. స్తోత్రం చెప్పండి. వారు నిజముగా మొరపెట్టారు. దేవుడు వారి సమీపానికి వచ్చాడు. సమీపానికి వచ్చిన దేవుడు వారిని చూచాడు. ఏం చేసేటండి? అందరూ చెప్పాలి. వారిని చూచి వారి యందు లక్ష్యముంచెను అంటే శ్రద్ధ చూపాడని అర్థం. ఏమిటండి? చెప్పాలి గట్టిగా. శ్రద్ధ చూపాడు. ఏం చూశాడండి? వారిని చూచాడు. ఎందుకు వచ్చిన దేవుడు చూచాడు, శ్రద్ధ నిలిపాడు. ఎందుకు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉంటే చూచాడు, ఏ పరిస్థితిలో ఉంటే ఆయన శ్రద్ధ నిలిపాడు అనంటే వాక్యములు మనం చదువుకుందాం. దయచేసి ఆ మాట మనం చదువుకుందాం. ఇదే నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. చూచిన దేవుడు మరల విన్నాడు. మరల విన్న దేవుడు చూచాడు. చూచిన దేవుడు శ్రద్ధ నిలిపాడు. శ్రద్ధ నిలిపిన దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను చూచాను. పనులలో తమను కష్టపెట్టినటువంటి వారిని బట్టి వారు పెట్టిన మొర నేను విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని అన్నాడు. ఇంతకీ ఐగుప్తు
ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఏ విధమైన చెడు చేస్తే అక్కడ ఉన్న వారు కష్టపెట్టారు. చెడు చేస్తే కష్టపెట్టారా, మంచి చేస్తే కష్టపెట్టారా అని అంటే బైబిల్ సెలవిస్తుంది, ఇశ్రాయేలీలు ఎవరు భోజనం వాళ్ళే తింటున్నారు, ఎవరు వస్త్రం వాళ్ళే ధరించుకుంటున్నారు, ఎవరు పని వాళ్ళే చేసుకుపోతున్నారు. ఇట్లా చేసుకుపోతూ ఉండగా ఇశ్రాయేలీలు బహుగా వర్ధలటం చేశారు. స్తోత్రం చెప్పండి. ఏం చేశారండి? బహుగా వర్ధన చేశారు. అది నచ్చలేదు అట్లా. ఐగుప్తులకి ఏం చేయలేదు, ఐగుప్తులకి అది నచ్చలేదట. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఆ మాట మనం చదువుకుందాము. 1వ అధ్యాయము నిర్గమకాండం 1వ అధ్యాయము ఏం జరిగిందో మనం చూద్దాం. 1వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండేది. చూసారా వారు ఏమయ్యారటండి? అందరూ అట్లా చూస్తారే, ఎండ పుట్టిందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వారు ఎట్లా ఉన్నారు? ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిల్లారు, అంటే వర్ధిల్లారు. వారున్న ప్రాంతం వారితో నిండిపోయింది. స్తోత్రం చెప్పండి. వారితో నిండిపోతే వీళ్ళు ఎందుకు వాళ్ళ వస్త్రం కట్టుకోవాలి, వీళ్ళు ఎందుకు వాళ్ళు తిండి తినాలి, ఎందుకు వాళ్ళు వరదెళ్ళాలి అని కంకణ కట్టుకున్న ఐగుప్తు ఫరో ఏం చేశాడంటే దయచేసి ఆ మాట మనం చూద్దాం. వీళ్ళు అభివృద్ధిని అడ్డుకోవాలని, వీళ్ళు మంచిగా అభివృద్ధి చెందుతుంటే అది చెడగొట్టాలని, వారి ఆరోగ్యాన్ని చెడగొట్టాలని, వారి పరిస్థితులని నాశనం చేయాలని, వారి ధనాన్ని నాశనం చేయాలని, వారి రాబడిని నాశనం చేయాలని ఎన్నో రకాలుగా యుక్తి పన్ని అతడు ఏం చేశాడేనంటే ఆ మాట మనం చదువుకుందామా. నిర్గమకాండం 1వ అధ్యాయము, నిర్గమకాండం 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 9, 10 వచనాలు. ఫరో అంటున్నాడు, ఐగుప్తు రాజు, అతడు తన జనులతో ఇట్లా నేను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనం మనకంటే విస్తారముగాను బలిష్టముగా ఉంది. ఎట్లా ఉందంటే విస్తారంగా ఉంది. మనం ఈ ప్రాంతంలో ఉన్నవాడు మన వద్ద ఎట్లా, కానీ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఈ దేశంలో ఎక్కువైపోయారు, మనకంటే విస్తరించారు, బలిష్ఠులుగా ఉన్నారు, అభివృద్ధి చెందారు. కాబట్టి అభివృద్ధిని ఆపాలి. ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. అభివృద్ధిని ఆపాలి. అభివృద్ధిని ఆపడానికి వాళ్ళు ఏ విధమైన పన్నాగాలు పన్నుతున్నారో చూద్దాం. 10వ వచనం. ఇప్పుడు ఈ ఐగుప్తు ఫరో అతడు తన జనులతో ఆలోచన చేస్తున్నాడు, వారు విస్తరింపకుండానట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. బాగా ఆలోచించండి. వారిని ఏం చేయాలి? అని చేయాలి. కాబట్టి వారి ఎడల యుక్తిగా నడవాలి. ఇప్పుడు యుక్తిగా నడవాలంటే ఏ విధమైన యుక్తిగా నడుస్తున్నాడు? నిర్గమకాండం 1వ అధ్యాయం, నిర్గమకాండం 1వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చదువుదాం. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు ఎట్లా చేస్తున్నారంట? కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉన్నది. ఏం చేస్తున్నారండి? అందరూ చెప్పాలి. కఠినముగా. ఎంత బాధాకరమైన విషయం. వాళ్ళ అభివృద్ధిని ఆపాలని, వారు వరదలటం ఆపేసేయాలని, వారి సంపదకు అడ్డుకట్ట వేయాలని యుక్తిగా చేస్తున్నారు. కానీ ఇలా చేసిన కొద్దీ ఇశ్రాయేలీయులు ఏమయ్యారో తెలుసా? ఇశ్రాయేలీయులు ఏం చేశారో తెలుసా? ఎంత అమర్చాలని ప్రయత్నం చేస్తున్నారో అంతగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ మాట కూడా చదువుకుందాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 12 వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 12 వచనం.
అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడి అణచాలని ప్రయత్నం చేస్తే ఇశ్రాయేలీయులు ఏమయ్యారో, వాళ్ళు ఎంతగా అణచాలనుకున్నారో అంతగా పైకి లేపాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బంతి తీసుకో, ఓ బంతిని తీసుకుని భూమికి ఎంత బలంగా కొడతావో, ఎంత బలంగా కొట్టు అంత బలంగా పైకి లేస్తుంది. అట్లాగే ఎదుటోడు పట్ల ఓర్వలేని స్థితి, అసూయ, ఈర్ష్య భావం ఉన్న ఐగుప్తీయులు ఎన్ని రకాల యుక్తులు పన్ని ఎంత కష్టపెట్టినా, ఎంత నష్టపరిచినా దేవుడు వారిని అంతగా వర్ధల చేశాడు. వారు వర్ధిల్తారట, చివరకు బయటపడిపోయారు, అసహించుకుంటున్నారట. ఏం చేస్తున్నారట అండి? చెప్పాలి గట్టిగా. ఏం చేస్తున్నారండి? అసహించుకుంటున్నారు. ఏమండి? వారు డబ్బు, వారి ఆరోగ్యం, వారు వసతులు, వారి పరిస్థితులు, వాళ్ళు ఎవరి జోలికి రావట్లా. వాళ్ళు మంచి చేసుకుపోతే మంచి స్థితి, మంచి స్థాయిని కలుగుంటే వారిని పాడు చేయాలి. దుష్టుడి పని కూడా ఇదే. ఎవడు ఆరోగ్యం ఉంటాడు వాడిని పాడు చేయాలి. ఏంటండి? ఎవరి వ్యాపారం పోకూడదు, వాడిని నాశనం చేయాలి. ఎవరి కుటుంబం పచ్చగా ఉండదో, సమాధానం ఉండదో, అది నాశనం చేయాలి. దుష్టుడి పని ఇదంతా. చెప్పారు ఇందాక రాత్రి ప్రార్థన చేసిన దాని గురించి. ఇప్పుడు రాకపోతే ఆడపడుచులు 18 సంవత్సరాల దాకా రాకూడదు. యేసు రక్తమే చేయి. ఎవరు నేర్పడు ఇవన్నీ? కొట్టలేదు నేర్పుకుంటాడు. స్తోత్రం చెప్పండి. అమ్మగా నాకులాగా వస్త్రాలు వేసుకోవటం తెలుసా? నేను చెప్పే మాటలు ఏనండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఇల్లు కట్టుకున్నాం, ప్రార్థన చేస్తే అన్ని బాగా జరిగినాయి, ఇల్లు కట్టుకున్నాం, గృహప్రవేశం జరిగింది. నిన్న ఒక ఆయన ఫోన్ చేసి అంటాడు, పాస్టర్ గారండి అని అన్నాడు. ఏమిటండి అని అంటే ఫోన్ చేసి అంటాడు, పాస్టర్ గారు రేపు ఆదివారం 9:52 మంచి రోజట, మంచి గడిలట, ఆ రోజు నా గృహప్రవేశం. కష్టపడి ప్రార్థన చేసేవాడు ఏమైపోయాడు? ఎవడో దిక్కు మొక్కు లేనోడు, గుడ్లు లేనోడు ఆడు పోటుకుంటున్నాడు. వాడు పెట్టిన మోస్తానికి మనోడు వెళ్తాడు. జయమేనా? క్షేమమేనా? ఆశీర్వాదమేనా? కాదు కాదు, ముమ్మాటికి కాదు. వాడేమని ఎప్పుడన్నా నీ కొరకు ప్రార్థన చేసాడా? వాడు కొరకాడితే ప్రార్థన చేసుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 9:52 అన్నాడు. నేను అన్నాను, నాకు 5 సంఘాలు ఉన్నాయి, 5 సంఘాలు తిరగడానికి సరిపోతుంది, నేను 10 గంటల 10 నిమిషాలు ఇంటిపోతాను అన్నాను. స్తోత్రం చెప్పండి. రాత్రి 10 గంటల 10 నిమిషాలు ఇంటికి వస్తానయ్యా. మరి నీకు నాకు నక్కకి నాకు ఒక దూరం, సామెత ప్రకారం నేను అంత దూరం ఉంటుందయ్యా, కుదరదు అయ్యా అని చెప్పాను. స్తోత్రం చెప్పండి. అలాగంటే నేను చుట్టూ అనుకుంటాను, యేసు రక్తమే చెయ్యం, మీరు రాకపోతే అట్లా, మీరు రాకపోతే ఆదివారం పెట్టుకుంటే ఎవడతాడు? స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. వారు ఎంతగా అభివృద్ధి చెందారో అంతగా అసూయపడటం, అసహించుకోవడం జరిగింది. ఇది ఇప్పుడే కాదు, ఆది నుండి జరిగింది. ఎక్కడి నుంచి జరిగింది? ఆది నుండి జరిగింది. మంచి చేస్తుంటే శాపనుడు దేవుని పట్ల అడ్డగించి దాన్ని రకరకాలుగా మార్చి దాన్ని ప్రజలకి రకరకాలుగా పూసేవాడు. దాన్ని పట్టుకున్నది కానీ నిజాన్ని నమ్మట్లేదు జనం. చివరికి ఇస్సాకు కూడా వాక్యంలో రాయబడింది. ఆ మాట కూడా మనం చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం, 12, 13 వచనాలు అక్కడనే మనం చదువుదాం. ఇస్సాకు ఆదేశమున్న వాడి విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడు. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అతనికి గొర్రెల ఆస్తియు, వడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు
ఫిలిష్తీయులు అతని యందు అసూయపడ్డారు. స్తోత్రం చెప్పండి. ఫిలిష్తీయులు ఏం చేశారండి? వాళ్ళు వచ్చేమని ఎరువేశారా? పంటకే ఇతరులు ఏమన్నా నాటారా? కోత ఏమన్నా కోసారా? కుప్పేమన్నా నూర్చారా? వాళ్ళు పూలేమన్నా ఎగ్గొట్టాడని బైబిల్లో రాయబడిందా? ఆయన కష్టం ఆయన చేసుకుపోయి ఆయన దేవునికి నమ్మకం, దేవునికి మొరపెట్టు, దేవునికి ప్రార్థన చేసుకుంటే క్రమక్రమంగా వర్ధులతో మిక్కిలి గొప్పవాడయ్యాడట. అతడు రకరకాల సంపదలు దేవుడు అతను ఇస్తే ఆశీర్వదిస్తే అతను చూసి ఆశీర్వడుతున్నారండి. ఏం చేస్తున్నారండి? చెప్పాలి గట్టిగా. అతను చూసి ఏం చేస్తున్నారండి? ఆశీర్పడదు. అంత విచిత్రమైన విషయం చూసారా? ఆయన పంట, ఆయన భూమి, ఆయన గృహం, ఆయన ధనం, ఆయనకి సంబంధించిన పరిస్థితులు ఆయన చూసి కళ్ళలో నిప్పులు పోసుకున్నారు. ఇస్సాకు దగ్గర జరిగింది, పైపచ్చు నిర్గమ కాండంలో ఇశ్రాయేలు దగ్గర కూడా జరిగింది. వాళ్ళు అభివృద్ధి అవుతుంటే వాళ్ళు అభివృద్ధి అవ్వకూడదు. ఏంటండి? చెప్పాలి గట్టిగా. మళ్ళీ కొటేషన్ రాస్తారు కదా, ట్రాక్టర్ల మీద ఆటోల మీద భలే కనపడుతుంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరి కళ్ళలో నిప్పులు పోసుకోవడం ఎందుకు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి మళ్ళీ రాశారు. కానీ ఈ ట్రిప్ వచ్చేటప్పుడు మనకు మట్టి తోలేటప్పుడు డోర్లే నీరు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. డోర్లే నీరు కాలిపోయి మట్టి కాలిపోతూ ఉంటుంది. ట్రిప్పులు లెక్క బోర్డు మట్టి పోస్తా మనల్ని రకరకాలుగా దిగజారుస్తూ ఉంటారు. రూపాయి కూడా ఏమన్నా అందరూ బాగుండాలి, మళ్ళీ దాని మీద ఏదో చేయడు. అందరూ బాగుండాలి, అందులో ఎక్కడ చెడగొట్టేవాడు నువ్వు? స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు పెట్టారు. మీరు ఆలోచించండి. ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందుతుంటే, విస్తరిస్తూ ఉంటే, ధనాన్ని సంపాదించుకుంటుంటే, సంతానాభివృద్ధి కలుగు చేసుకుంటుంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తే వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే వారు ఎదగకుండా చెయ్యాలి. వారిని కష్టపెట్టడమే పని. వారి కొరకు వారిని కష్టపెట్టడం కొరకు ఫరో ఐగుప్తు రాజైన ఫరో ఏం చేశాడంటే వారి మీద అధికారులు పెట్టాడట. ఏం చేశాడట అండి? చెప్పాలి గట్టిగా. ఏం చేశాడట? అధికారులు పెట్టాడట. వారేమో కఠినంగా సేవ చేస్తున్నారు. తినేదానికి కూడా తిరిగి లేదు, కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా అన్నము లేదు. కఠిన సేవ చేయించటం చేస్తా ఉన్నారు. ఎట్లా చేస్తూ ఉంటే వారికి వచ్చిన కష్టాన్ని బట్టి దేవునికి నిజముగా మొరపెట్టారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజముగా నేను అనుకుంటాను, మనిషికి అన్ని సమముగా సాగిపోతున్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు ప్రార్థన రాదు. మనిషికి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన వస్తుంది. మనిషికి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన వస్తుంది. ఒక రాజుగారు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక రాజుగారట తన ఆస్థానానికి అందరిని పిలిచాడట. రాజు మంత్రి ఒకటయ్యి అందరిని పిలిచారట. పిలిచి వీళ్ళందరికీ కుర్చీలు వేసి అక్కడ కూర్చోబెడితే రాజుగారు అన్నాడట, రే ఎవడైతే నా వైపు చూస్తాడో వాడికి మంచి బహుమానం ఇస్తానులా అని పైన తిరుగుతున్నాడట రాజు మంత్రి. ఎవడు చోట్ల రాజుగారి వైపు కానీ మంత్రి వైపు. అప్పుడు రాజుగారు ఏం చేశాడంటే చేతిలో ఉంగరం తీసి ఒకడిని చూసి గురి చూసి కొట్టాడు. కొడితే వాడు ఎక్కడి నుంచి పడిందో చూడాల. ఆడుదా ఈడుదా, ఆ పక్కోడుదా ఈ పక్కోడుదా అని చెప్పి అటు ఇటు చూసి కాలుతో కొట్టేశాడు. స్తోత్రం చెప్పండి. కాలుతో కొట్టేసి తిన్నగా కాలు పెట్టి చేయి పెట్టి తీసుకుని జేబులు వేసుకున్నాడు. మంత్రి అన్నాడట, రాజాన్ని పెట్ట ఎన్ని ఉంగరాలు వేసుకున్నా వాళ్ళు జేబులు వేసుకుంటారు, కానీ వాడు చూడాలంటే నేను ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను, దాని ప్రకారం చేయి రాజా అన్నాడట. ఏంటి మంత్రి ఏం చేయమంటావు అంటే, బంగారు వజ్రాలు వేసినంత మాత్రం చూడటం, జేబులు వేసుకున్నాడు వాడు. రాయి తీసుకుంటానట. స్తోత్రం చెప్పండి. ఏం తీసుకుంటున్నాడు? ఎంత చిన్న కులకరాయి తీసుకుని చక్కగా కొట్టాడట. వాడి వైపు చూస్తే గుండెకి తగిలిందంట, నెత్తికి తగలగానే అబ్బా ఎట్లా చూశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్బా ఎట్లా
మనుషుడంట. అంటే బాధ ఉంటేనే మనిషి చూస్తాడు అన్నమాట. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయులు కూడా ఎంత ప్రార్థన చేశారు. ఎందుకంత ప్రార్థన చేశారయ్యానంటే బాధ ఉండబట్టే. ఏముండబట్టే అండి? అన్నీ ఇప్పుడు తినడానికి కొదువు లేదు, ధరించడానికి కొదువు లేదు, ఉండడానికి కొదువు లేదు. ఎందుకు కష్టపడతామండి? సొదొమ గొమొర్రా ప్రజలట సోమరోళ్ళట. ఎవరట? చెప్పాలి గట్టిగా. సొదొమ గొమొర్రా పక్కన ఉన్న ప్రజలందరూ కూడా దేవుడు అగ్ని గంధకాల చేత కాల్చడానికి కారణం ఏంటంటే సోమరితనం ఏమేస్తుందంటే వ్యభిచారపు మనసును కలగజేస్తుంది. ఏ మనసు అండి? అందుకే అక్కడ వరుసలేవు, ఆయిల్. అక్కడ అందరూ కూడా నశించిపోయారు. బాలురు మొదలుకొని వృద్ధాప్య వరకు పాపాన్ని జుర్రుకుంటూ వచ్చారట. పాపాన్ని ఏం చేశారు? జుర్రుకుంటూ వచ్చారు. అందుకే ఎంత చెప్పినా వినని వారుగా ఉన్నారు కనుక దేవుడు అగ్ని గంధకాలు, బైబిల్ సెలవిస్తుంది, చరిత్ర చెబుతుంది, స్వచ్ఛమైన అగ్ని గంధకాలతో కాల్చివేశాడట. ఎట్లా అట? స్వచ్ఛమైన అగ్ని గంధకాలు. ఇల్లు కూడా బూడిదైపోయి ఇప్పటికక్కడ గడ్డి కూడా మొలదు, ఒక చెట్టు కానీ ఒక వృక్ష ఫలం కానీ మొలదు, నాశనం అయిపోయిందండి. దేవుడికి కోపం వస్తే అట్లా ఉంటుంది. దేవుడు పెట్టాల, దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. వారి మీదకి వచ్చిన కష్టాన్ని బట్టి దేవునికి ఏం చేశారంటే మొర్ర పెట్టారు. ఏం చేశారండి? చెప్పాలి. కానీ మొరలు వినే దేవుడు, నిజముగా వారు ప్రార్థన చేస్తే దేవుడు మొర విని జవాబులు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఏమన్నాడంటే, నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూశాను. శ్రద్ధ చూపిన దేవుడు, వచ్చి చూసిన దేవుడు, సమీపానికి వచ్చిన దేవుడు ఏమంటున్నాడు అంటే, నిశ్చయముగా నేను చూచాను. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు చేసిన మొరలో నేను విన్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారి మొరలో నేను వినేం చేశానయ్యానంటే, విని జవాబు ఇవ్వడానికి నేను వచ్చాను. వారి దుఃఖాన్ని పోగొడతాను. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా దేవునికి ప్రార్థన చేయడం మానవాక. పక్కోళ్ళు ఏదో అన్నారనో, ఇంట్లో ఏదో సమస్య వచ్చిందనో దేవునికి మొర్ర పెట్టడం మానవాక. మొర్ర పెడుతుండు. సమస్య వచ్చిన సమస్య రాకపోయినా మొర్ర పెడుతుంటే చూచే దేవుడు ఒక రోజు చూచి నీ అందు శ్రద్ధ నిలిపి, నీ విషయంలో ఏ విషయం కొరకు నువ్వు బాధతో ప్రార్థన చేస్తున్నావో, ఆవేదన కలిగి ప్రార్థన చేస్తున్నావో అది ఖచ్చితంగా చూచి స్పందించే దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్పందించి జవాబునిచ్చే దేవుడు, నీ దుఃఖాన్ని చూచే దేవుడు, నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చడానికి ఆయన నీ దగ్గరికి సమీపించే దేవుడు. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుడు మన దుఃఖ దినములు సమాప్తం చేసే దేవుడు. ఏం చేసే దేవుడు అండి? చెప్పాలి గట్టిగా. మన కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు. ఆయన సర్వ సంపదలు కలిగిన వాడు. ఆయన ఏదైనా చేయడానికి, ఏదైనా ఇవ్వడానికి నీ దగ్గరికి వచ్చే దేవుడు. నీ ప్రాణమునకు సేద తీర్చే దేవుడు. స్తోత్రం చెప్పండి. ఏం చేసే దేవుడు? సేద తీర్చే దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. కష్టం ఉందని, కష్టం ఉన్నప్పుడు ప్రార్థన చేసి, సమస్య లేదని, సమస్య లేనప్పుడు ప్రార్థన మానేస్తే నీ సమస్య అధికమైంది. దేవుడు వినేంతగా మొర్రపెట్టు, దేవుడు పట్టించుకున్నంతగా మొరపెట్టు, దేవుడు శ్రద్ధలు చూపించేంత వరకు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను కనికరించి ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదం దేవుడు మనకు దయచేయను గాక. అందరి తల